బట్టలు ఊడదీసే కార్యక్రమాలు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు కాదు అవి. అవి ఎవరి వాళ్ళు చేసుకుంటారు. రెండోది రాజకీయంగా ప్రత్యర్థులను లేదా పోటీ సమాన నాయకులను అనడం ఒక తీరు. అధికారులను బట్టలు ఇప్పదీయటం ఏంటి? నేను ఎందుకంటే వాళ్ళ పత్రికలు చదివి మరీ చెప్తున్నా. అధికారుల బట్టలు ఇప్పదీస్తాము అని ఇవన్నీ కూడా మాట్లాడటం. మీరున్నప్పుడు అధికారులు మీ మాట విన్నారు, వీళ్ళు వచ్చాక వీళ్ళ మాట వింటున్నారు. మధ్యలో ఏదో వాళ్ళు చిక్కుకుపోయినట్టుగా వాళ్ళని మధ్యలో అడకత్తెరలో పెట్టి అధికార యంత్రాంగాన్ని కానీ పోలీసులు కానీ ఇలాంటి వాతావరణాన్ని గురి చేయటం ఏమాత్రం వాంఛనీయం కాదు. ఈ కక్ష సాధింపు రాజకీయాలు, ఈ రెడ్ బుక్ అని వీళ్ళు, రెడ్ బుక్ అని వాళ్ళు, ఇది ఎక్కడో చోట దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి పరామర్శించడం ఒక సంగతే, కానీ దాన్ని సాగదీసేసి అధికారులు మేము వస్తామంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోవాలి? మేము వచ్చి చేస్తామని మన లోకేష్ అన్నాడు.